కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దితే తల్లిదండ్రులు తమ పిల్లల్ని సర్కారీ బడులకే పంపుతారు. సిద్దిపేట జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాల ఇదే నిరూపిస్తోంది. పాఠశాల నిర్వాహకుల వినూత్న ఆలోచన కారణంగా ఏటా ఈ బడిలో విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. తల్లిదండ్రులకు నమ్మకం కలిగేలా చేస్తే ప్రభుత్వ బడులకు పూర్వ వైభవం వస్తుందని నిర్వాహకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తరగతి గదిలోకి అడుగు పెడితే చాలు, గోడలే బోలెడు చదువు చెప్పేస్తోన్న ఈ బడి కార్పొరేట్ స్కూల్ కాదు. 100% ఇది సర్కారీ బడి. ఆశ్చర్యపోకండి, ఇది ముమ్మాటికి నిజం. సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ ప్రాంతంలోని చిన్న గుండవెల్లి గ్రామంలోని మండల ప్రాథమిక పాఠశాల ఇది. అద్భుతమైన భవనం, విశాలమైన ప్లేగ్రౌండ్ ఉన్న ఇంత మంచి పాఠశాల అందుబాటులో ఉన్న చాలా మంది ప్రైవేటు పాఠశాలల వైపు ఎందుకు మొగ్గు చూపాలి అని తర్కించుకున్న ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ఇతర ఉపాధ్యాయులకు కూడా తమ పాఠశాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు తరగతి గదిలో విద్యార్థులు ఎటువైపు చూసినా ఏదో ఒక కొత్త పాఠం నేర్చుకునేలా గోడలపై పెయింటింగ్స్ వేయించారు. ఈ ఆలోచన అదిరింది. They are going to private schools nowadays. Why? Because they are observing their attractive classrooms with full of furniture, with washrooms, playing materials, and also big ground. Why don't we create our government school also like that corporate school? ఈ ఇంటెన్షన్ నుండి పుట్టిన ఒక చిన్న ప్రయత్నమే మా ఈ క్లాస్ రూమ్ పెయింటింగ్ అనేది. దట్ ఆల్సో నాట్ సేమ్ అన్ని స్కూల్స్లో ఉన్నట్టుగా కాకుండా డిఫరెంట్గా వేద్దాము, పిల్లవాడికి కంటెంట్కి సంబంధించింది. వన్స్ ద చైల్డ్ ఎంటర్డ్ ఇన్ టు ద క్లాస్, ఈ షుడ్ నాట్ థింక్ అబౌట్ అదర్ టాస్క్స్. ఈ హ్యాస్ టు థింక్ అబౌట్ ద కంటెంట్. క్లాస్ రూమ్స్ ఎటు చూసినా వాడికి సబ్జెక్ట్కి సంబంధించింది. ఇప్పుడు థర్డ్ క్లాస్లో చూస్తే హార్ట్ ఫంక్షనింగ్, హ్యూమన్ ఆర్గాన్స్ గురించి కానివ్వండి, సోలార్ సిస్టము, ఇక్కడ బ్యాక్ సైడ్ తెలుగు భరతమాత ఫస్ట్ లెసన్, అలాంటివే గుర్తు రావాలి. మేము ఇచ్చే ఎడ్యుకేషన్ క్వాలిటీగా ఉండాలి, మెయిన్ క్వాలిటీ ఎడ్యుకేషన్. తరగతి గదిలో విద్యార్థులపై ఎటువంటి ఒత్తిళ్లు లేకుండా ఆహ్లాదకర వాతావరణంలో చదువు చెబితే వారికి చదువుపై తప్ప ఇక దేనిపైనా ధ్యాస పోదని ఉపాధ్యాయులు అంటున్నారు. పిల్లలకి ప్రతిదీ డ్యాన్స్తో మరియు పాటలతో నేర్పిస్తూ ఉంటాను. పిల్లలకి బొమ్మలు, ముఖ్యంగా బొమ్మలను చూస్తే వాటికి ఎక్కువ కాలం గుర్తుంటుంది కాబట్టి మేడం స్పెషల్గా రిక్వెస్ట్ చేసి పెయింట్ వేయించింది. ఇవి కూడా పిల్లలకి చాలా కాలం గుర్తుంటాయి కాబట్టి ప్రతిదీ పద్యాలు కావచ్చు, ఏమన్నా ఇంగ్లీష్ వర్డ్స్ కావచ్చు, పిల్లలకి చూస్తూ ఉంటే ఎక్కువ కాలం గుర్తుంటుంది కాబట్టి మేడం మరీ రిక్వెస్ట్ చేసి మరీ ఇదంతా చేపించింది. సైన్స్, మ్యాథ్స్ తో పాటు వివిధ సబ్జెక్టులకు సంబంధించిన అంశాలను గోడలపై చిత్రీకరించారు. వాటిని చూడగానే పిల్లలకు ఆ సబ్జెక్టు గుర్తుండిపోతుంది. దీనివల్ల సబ్జెక్టుపై వారికి పూర్తి విషయ పరిజ్ఞానం అలవడుతుందని నిపుణులు సైతం అంటున్నారు. ఈ మంచి ఆలోచన హిట్ కావడంతో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య పెరిగింది. వచ్చే ఏడాది దీన్ని మరింతగా పెంచాలన్నదే తమ లక్ష్యమంటున్నారు ప్రధాన ఉపాధ్యాయురాలు. ఇప్పుడున్న లాస్ట్ ఇయర్ 82 ఉండే, ఇప్పుడు 118కి వచ్చింది. ఈ 118ని 150 చేసుకోవాలి. ప్రభుత్వ పాఠశాల పైన తల్లిదండ్రులకు ఒక నమ్మకాన్ని కలిగించాలి. ఖచ్చితంగా ఇంత మంచి స్కూలు, ఇంత మంచి వాతావరణంలో ఇంత క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నాక మేము దూరం ఎందుకు లక్షలు వెచ్చించి పంపించాలి అనే ఒక ఆలోచన వాళ్ళల్లో రేకెత్తించాలని మేము స్కూల్ని చాలా స్వర్ణంగా సుందరంగా తయారు చేసుకోవడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం బయట కూడా పిల్లర్స్ ఎక్కడ కూడా ఎలాంటి సైడ్ చూసినా కూడా పిల్లవాడికి ఒక మెసేజ్ పాస్ చేయాలని, మెయిన్ ప్రాబ్లం మొబైల్ అడిక్షన్, దానికి గురి కాకుండా అలాంటి పిక్చర్స్ డ్రా చేయించడం జరిగింది. పిల్లవాడి స్కూల్కి ఎంత హ్యాపీగా రావాలో పిల్లల బొమ్మలు డ్రా చేయించడం జరిగింది. పిల్లవాడు మొబైల్కి అడిక్ట్ అయి పంజరంలాగా ఎలా బందీ అయిపోతుండో చూపించడం జరిగింది. అవన్నీ ప్రేయర్లో రిపీటెడ్గా పిల్లవాడికి చెప్పడం వల్ల మా స్కూల్ పైన నమ్మకం పెరుగుతుంది. వాడికి ఏది చెడు, ఏది మంచి అనే విచక్షణ జ్ఞానం కూడా పెరుగుతుందని మేము మా పాఠశాలని ఇంత అందంగా తయారు చేసుకున్నాము. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభా పాఠవాలున్న బోధనా సిబ్బంది ఉంటారు. వారు ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయుల కన్నా కూడా అన్ని విధాల అనుభవం ఉన్నవారు కూడా. ప్రైవేటు పాఠశాలల్లో చేర్పిస్తే తల్లిదండ్రులు లక్షల్లో ఫీజులు కట్టాలి. అదే ప్రభుత్వ పాఠశాల అయితే ఊళ్ళోనే అందరికీ అందుబాటులో ఉండడమే కాకుండా ఫీజులు చాలా తక్కువగా ఉంటాయి. తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ పాఠశాలల ఔన్నత్యాన్ని గుర్తించి తమ పిల్లల్ని సర్కారీ బడుల్లోనే చదివించాలంటున్నారు విద్యావేత్తలు.